రెండు వాక్యాలు నేను ఎందుకు వారి అభిమానిని చెప్పుకుంటాను, అంతకన్నా ఇంకేం లేదు. బహుశా వారిలో నాకు నచ్చిన గుణం పీఠం పెట్టలేదు. రెండోది ధారణాశక్తి. కొన్ని ప్రవచనాలకు వారం రోజులు, 2 రోజులు, నెల రోజులు కూడా ప్రిపేర్ అయ్యి వస్తారని చెప్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మూడోది మాతృభక్తి. నాలుగోది నాకు పద్యాలంటే బాగా ఆసక్తి. వారి ప్రవచనాల్లో పద్యాలు చాలా బాగా ఉంటాయి, అవి నేను ఆస్వాదిస్తాను. ఇంకా ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారు యువతను సన్మార్గంలో పెట్టడానికి, యువత మరీ మూఢభక్తిలో కానీ ఛాందస భావాల్లో కానీ కొట్టుపోకుండా ఉండడానికి, అందులోంచి బయటికి లాగడానికి ప్రయత్నిస్తుంటారు. అది నాకు చాలా సంతోషకరం. చివరిది వారు కుటుంబ సభ్యులతో అవధానం చేశారు. అది నాకు స్ఫూర్తిదాయకము. అందరం కూడా అదే విషయం ఒకసారి ఆలోచిద్దాం. సో ఇప్పుడు ప్రభాకర్ శర్మ గారు 2 నిమిషాలు వారి గురించి చెప్తారు. ఇంతవరకు వారు రాకముందే గురు ప్రార్థన మొదలైనవన్నీ చేసుకున్నాం. ముఖ్యంగా ఇది సంస్కృత కళాశాల ప్రాంగణం, ఉన్నత పాఠశాల ప్రాంగణం. ఇక్కడ పరమేశ్వరుడు గోష్పదేశ్వర స్వామివారి సన్నిధానం. ఈ ప్రదేశములో మనమంతా కూడా వారి యొక్క ఉపన్యాసాన్ని వినడం అనేది ఒక దీక్షగా, వారు చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరించడానికి ఒక సంకల్పం చేసినట్టుగా మనం భావించి విందాం. వారి మాటల్లో పరిహాసం ఉంటుంది, తత్వం ఉంటుంది, సత్యము ఉంటుంది, ధర్మము యొక్క ప్రబోధం ఉంటుంది. ఇంతపూర్వం మనం అనుకున్నట్టుగా ధర్మము జ్ఞానము రెండు ఒలకబోసినటువంటి చైతన్యం వారు. యువకులకు, వృద్ధులకు, బాలకులకు అందరికీ కూడా అందే స్వతంత్రమైనటువంటి ప్రామాణికమైనటువంటి వాక్కు. ఒక్క మాట, ఇయం శక్తిర్వాచాం. ఇది ఒక మహాశక్తి. వాచాం శక్తి. ఇయం శక్తిర్వాచాం. ఇయం అమృత భాష. మాటల యొక్క శక్తి వారు. శక్తి అంటే ప్రతిభ అని అర్థం. అంతేకాదు అమృత భాష. అమృత భాష ప్రాంగణంలో ఉన్నాం. అమృత భాష అంటే సంస్కృతమే కాదు, తెలుగు కూడా అమృత భాషే. ఇయం అమృత భాష. గురు కృప. గురువుల యొక్క కృప అందరికీ ఉంటుంది, కానీ వారి యొక్క స్వరూపమే గురుకృప. ఎందుకంటే గురువుల యొక్క దయ లేకపోతే మనమేమీ మాట్లాడలేం. పరాదేశే భక్తి. దేశభక్తి ఎలా ఉంటుందో, ధర్మభక్తి ఎలా ఉంటుందో వారు నిరూపిస్తారు. పరమ కరుణ. అందరి మీద దయ కలిగి మాత్రమే చెబుతారు వాడు మాటలు, దయ లేకపోతే చెప్పలేరు. ధైర్యవహని. అందరికీ ధైర్యాన్ని ప్రేరణ చేస్తారు. పురా మౌని శ్రద్ధ. పూర్వ పురుషులైనటువంటి ఋషులు, మౌనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన మాటలు, పెద్దల మాటలు, తల్లి మాటలు, తండ్రి మాటలు, గురువుల మాటలు, ఇవన్నీ కూడా విశ్వసనీయములు, తప్పకుండా పాటించవలసినవి అనే ఒక సందేశాన్ని వారెప్పుడు కలిగి ఉంటారు. దాన్నే శ్రద్ధ అంటారు. వరద నరసింహో విజయతాం. ప్రపంచాంధ్ర ప్రాణ. ప్రపంచములో ఉండేటువంటి ఆంధ్రులకు అందరికీ కూడా ప్రాణస్వరూపులైనటువంటి వారు. ప్రపంచాంధ్ర ప్రాణో హి గరికపాటి కులధనం. మన హిందూ కులానికంతా కూడా ఒక ధనము లాంటివారు. కాబట్టి ఈ కులధనాన్ని మనం రక్షించుకుందాం, వృద్ధి చేసుకుందాం. ఈ సంస్కృతిని, సంప్రదాయాన్ని వారి ద్వారా తెలుసుకొని రక్షించుకుందాం. హరి ఓం.
తెనాలి రామలింగం వారు స్టేజ్ మీద ఉంటే కృష్ణదేవరాయలు కింద ఉండలేరు. కృష్ణదేవరాయలు ఒకసారి స్టేజ్ మీద రావాలి. డాక్టర్ టీవీ నారాయణరావు గారు. వీరిద్దరికీ సంబంధించిన ఒక పద్యం. రాణులు కంటనీరుడిన రాజులకేమౌనగాని ఆ రాణుల వెంట వచ్చు కవిరాజుల చిత్తములురుకోవు. పారాని పూసిన పాదము పరాజితుని చేయును శ్రీకృష్ణునైనా జానలు నంది తిమ్మన్నలు జాతి శిరస్సున పారిజాతముల్. ఇప్పుడు డాక్టర్ టీవీ నారాయణ గారు తుది పలుకు పలుకుతారు. తదనంతరం ప్రసంగం ప్రారంభమవుతుంది. శ్రీ గురుభ్యో నమః. పెద్దలందరికీ స్వాగతం, శుభస్వాగతం. మీరందరూ గరికిపాటి వారి మాటలు వినడానికి మాత్రమే వచ్చారు అని నాకు తెలుసు. అయినా సరే 2 మాటలు మాట్లాడాలి అని మా బావగారు అడిగితే మాట్లాడకుండా ఉండే వీలు లేనటువంటి వ్యవహారం. గరికిపాటి వారితో కలిసి అనేకమైనటువంటి భువన విజయాలు చేయడం జరిగింది. కొన్ని ఇతర సభల్లో కూడా పాల్గొనడం జరిగింది. అదొక అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీకు ఎక్కువ చెప్పను కానీ ఒకే ఒక్క విషయం నేను చెప్తాను. బుద్ధి ఎంతటి పాదరసము అంటే అది సూపర్ కంప్యూటర్లు అవి ఎందుకు సరిపోవు. ఈనాడు తెలుగు భాషని పరిపూర్ణంగా దాన్ని ఒక పట్టు పట్టినటువంటి వ్యక్తి ఆ భాషలోని పదాలను ఎక్కడ ఎలా విరిస్తే ఎంత అందం ఉంటుందో పరిపూర్ణంగా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి మనకి పద్మశ్రీ గరికిపాటి వారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సరదా అయినటువంటి ఉదాహరణ. పెద్దాపురంలో అనుకుంటాను ఒకసారి భువనోదయం చేస్తూ ఉన్నాం. నేను కృష్ణదేవరాయలు మా చీరాని మాటలు ఏదో ఒక మాట వరుసగా అన్నా. వీరందరూ పెద్ద పెద్ద కంకణాలు ఉంగరాలు అవన్నీ ధరించి వచ్చారు కవులందరూ. మనకేమో ఏమీ శూన్యం. సరే అన్నా నేను మామూలుగా, మా పండితులందరూ చూడండి ఎలా వేసుకున్నారో మేము చేసినటువంటి భూరి దానాల వల్ల అన్నాను. ఇంకా క్షణం పూర్తి అవ్వాల వెంటనే లేచి తెనాలి రామలింగడిగా ఉన్నటువంటి ఆయన, మహాప్రభు చాలా సంతోషం, మీకు వస్త్రదానం చేయాలని అనిపించలేదు, అది మా భాగ్యం అన్నారు ఆయన. ఇప్పటికీ నేను తలుచుకుంటే గిలిగింతలతోటి నవ్వుకుంటాను రాత్రి నిద్రలో కూడా. అంతటి అద్భుతమైనటువంటి చమత్కారం, చమక్కు, భాష మీద పట్టు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈనాడు తెలుగుదేశంలో పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు. వారి మాటలు మనందరం వినడానికి వచ్చాం. వారి పరమాద్భుతమైనటువంటి ప్రసంగం 2 రోజుల పాటు మనం చక్కగా విని ఆనందిద్దాం. వారికి మా అందరి తరఫున మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. స్వస్తి. హరి ఓం. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తేదీ కొవ్వూరు పట్టణంలో ఆంధ్ర గీర్వాణ కళాశాల ప్రాంగణంలో శివ సన్నిధిలో సాగుతూ ఉన్న అయ్యలరాజు త్రిపురాంతక కవి రచించిన రఘువీర శతకం మీద సాగుతూ ఉన్న 2 రోజుల ప్రసంగానికి మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. నవనీతమ్మును నాకు నోటనిడగా, అమ్మా, నవనీతమ్మును నాకు నోటనిడగా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి. నవనీతమ్మును నాకు నోటనిడగా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి. తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దచియుంచినదివో. నవనీతమ్మును నాకు నోటనిడగా నాన్న రారాయటంచు అవమానములు త్రోపులున్ సైచి. తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. నా భాగ్యం బులాయమ్మవే, నా భాగ్యం బులాయమ్మవే.
దాని పెద్దలు ప్రస్తావిస్తూ ప్రజ్ఞ గురించి, ప్రతిభ గురించి, సూక్ష్మ దర్శనం గురించి మాట్లాడారు. తల్లులందరూ పిల్లలకి వెన్న తినిపిస్తే ఆ సూక్ష్మ దర్శనం పెరుగుతుంది. దురదృష్టవశాత్తు వెన్న తినిపించబోగా ఫ్రిడ్జ్లో పెట్టిన సున్నం తినిపిస్తున్నాం ఈవేళ. అందుకని భాష నశిస్తుంది. నా అదృష్టం బాగుండి మా అమ్మ నాకు వెన్న తినిపించింది. మంచితన అమ్మ, ఆ నవనీతం కాస్త నా చేతి తినిపించడానికి ఎన్ని అవమానాలు పడ్డావు, ఎన్నిసార్లు తోసేశాను, చందమామని చూపిస్తే కానీ తిన్నాను, ఇలా ఎన్ని ఏడిపించుకు తిన్నావు, అవన్నీ భరించావు, అయినా నవనీతాన్ని నా నోట్లో పెట్టావు. కాబట్టి నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోహ వైభవం. నవనీతం అంటే ఎప్పటికప్పుడు కొత్తగా తీయబడింది నవనీతం. అది పాత నీతం కాదు, కొత్త నీతం. అందుకే తాజా వెన్న సంస్కృతంలో హయ్యంగవీనము అంట. విద్యార్థులతో ప్రతిభ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా వెలికి తీసే విధంగా ఉండాలి, వెలికి వచ్చే విధంగా ఉండాలి. తల్లిదండ్రులు అలాగే మాట్లాడాలి వారితో, ఉపాధ్యాయుల పాఠాలు అలాగే ఉండాలి. మనమే చెప్పేసి వాళ్ళని కంఠస్థం చేయమని, ఇంపార్టెంట్ చెప్పడానికి కాదు మాస్టర్. ఇప్పుడు ఉపాధ్యాయులు అంటే పాఠాలు చెప్పేవాళ్ళు కాదు, జాతకాలు చెప్పేవాళ్ళు అయ్యారు. ఏది ఎప్పుడు వస్తుందో, ఏది రాదో, ఏది 97లో అడిగాడో, ఏది 2007లో అడిగాడో, ఇవన్నీ మనకేం పని, పాఠం చెప్పాలి. కానీ అసలు ఇంపార్టెంట్ అనేది అర్థం లేని మాట. ఇంపార్టెంట్ కాబట్టే పాఠాల్లో పెట్టారు. అందులో ఇంపార్టెంట్ ఇంక వీలైనంత ఎంచుకోవడం ఇది. అందుకే ప్రతిభ నశిస్తుంది. ఎప్పుడు విద్యార్థికి తగిన సమాచారాన్ని అందించి దాని నుంచి కొత్తది ఊహించడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడు నవనీతం అంటే తెలుస్తుంది. ఆ నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము. కాబట్టి నా భాగ్యంబులా అమ్మవే, ఈ భాగ్యాలన్నీ ఆ తల్లివే అని నమస్కారం చేస్తూ మనం నేరుగా రఘువీర శతకంలోకి ప్రవేశిద్దాం. అయ్యలరాజు త్రిపురాంతక కవి అనే అద్భుతమైన కవి 108 పద్యాలతో మంచి శతకాన్ని రచించాడు. రఘువీర శతకమును, రఘువీర జానకీ నాయక అని. దానికి శ్రీమద్ ఒంటిమిట్ట రఘువీర శతకమును కూడా పేరు పెట్టాడు. ఆయన ఒంటిమిట్టవాడు కావడం వల్ల, కడప జిల్లా ఒంటిమిట్టవాడు కావడం వల్ల ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్కి భద్రాచలం ఏదంటే ఒంటిమిట్టే. అందుకని అక్కడి వాడు కావడం వల్ల అక్కడి రఘువీరుడికి అంకితంగా ఆయన నామాన్నే మకుటంగా చేసుకుని మంచి శతకాన్ని మనకు అందించాడు. సరే, రామనవమి, వసంతోత్సవాలు, నవరాత్రులు, పాంచాన్నికాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఆ శతకం అయితే బాగుంటుంది అని కార్యకర్తలు నేను అనుకున్నాం. దాని ద్వారా మనం ఆధునిక సమాజానికి మంచి సందేశము ఇవ్వచ్చు, హిందూ ధర్మ ప్రచారము చేయొచ్చు. ముఖ్యంగా మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భక్తి ఉండే విధంగా యువతరాన్ని తయారు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ శతక ప్రవచనాన్ని ప్రారంభిస్తుంది. రఘువీర శతకం రచించిన అయ్యలరాజు త్రిపురాంతక కవికి తిప్పన్న అని మామూలుగా వాడుక పేరు. తెలుగులో చాలా మంచి పేర్లు ఉండేవి. ఇంత త్రిపురాంతకుడు ఉంటే సంక్షిప్తం ఏమిటంటే తిప్పన్న. ఎబ్రివేషన్ అనేది తెలుగులో విచిత్రంగా ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ని ఆంప్రా అంటున్నామంటే మనకి ఎబ్రివేషన్ తెలియదని అర్థం. ఆంధ్రప్రదేశ్కి సంక్షిప్త రూపం ఏమిటంటే ఆంధ్ర, ఆంప్రా కాదు. అది ఆంప్రా అంటే అది యాంప్రో గ్లూకోజ్ బిస్కట్ అవుతుంది. ఈ ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. ఇదంతా అనుకరణ. ఇంగ్లీషు వాడు ఎవడో వాడికి ఏదో ఉంటే దానికి ఆ మొదటి అక్షరాలు తీసుకుని కలిపినట్టుగా మనం కూడా కలిపిస్తే విచిత్రమైన పేర్లన్నీ తయారవుతాయి. ఎప్పటికీ ఎవరికీ అర్థం కాదు. రామచంద్రమూర్తి అనేవాడికి సంక్షిప్తనామం ఏమిటంటే, పల్లెటూళ్ళలో ఎవరికైనా రామచంద్రమూర్తి అని పేరుంటే అతని సంక్షిప్తనామం అంటే రాంబాబు, అంతే లెక్క. దాన్ని ముద్దు పేరు అంటారు. వాళ్ళ అమ్మ అతను రామచంద్రమూర్తి అని పిలవదు, రాంబాబు ఉంటుంది. అదే సంక్షిప్తనామం. తెలుగులో సంక్షిప్తనామాలు మొత్తం పేరులో ఉండేటువంటి పదాలలో ఏదో ఒక ముఖ్య పదాన్ని లేదా 1-2 పదాలను తీసుకుని కలిపి ఏర్పడతాయి. కానీ మొదటి అక్షరాలు కలపరు. ఈతు ఆదన అయిపోవా అని మా చిన్నతనంలో చెప్పేవారు, దిక్కులు గుర్తుపెట్టుకోవడానికి. ఒక ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఎప్పటికీ ఈ దిక్కుమాలిన మాట వల్ల గుర్తుండేది కాదు. ఊ ఏమిటి, ఈ ఏమిటి, అందులో 2 ఈలు 2 ఊలు లేవు కాబట్టి సరిపోయింది. రెండోది ఉంటే సమస్య ఏమిటి? అంచేత గుర్తుపెట్టుకుందుకు విధానాలు ఎప్పుడు తెలుగులో సంక్షిప్తం ఎలా ఉంటుందంటే, ఇది త్రిపురాంతక కవి, త్రిపురాంతకుడు అనంత పేరుంటే తిప్పన్న. అలాగే తెలుగు పదాలు ఏర్పడతాయి ఖచ్చితంగా. నన్నయ్య, నన్ని, అయ్య. నన్ని అంటే అందమైన వాడు అని అర్థం. నన్ని అంటే అందమైన అని అర్థం.
ఊరికే వాళ్ళ అమ్మ ఏమి తెలియకుండా నాన్నయ్య తెక్కయ్య అని పేరెడుతుందా? అలాగే తిక్కన్న కాదు, తిరుకన్న. తిరు అంటే శ్రీ, లక్ష్మీ సమేతుడు అని అర్థం. ఇప్పటికీ తమిళనాడులో తిరు శబ్దాన్ని శ్రీ అనే అర్థంలో వాళ్ళ పట్టుదల, వాళ్ళ భాషలో వాడతారు, వాళ్ళు శ్రీ వాడరు. మనం ఎన్నో కోల్పోయాం, అందులో ఈ తిరు కూడా కోల్పోయాం. తిరుపతి మనదే, తిరుమల మనదే, కానీ తిరు మనం వాడం, అది వాళ్ళు వాడతారు. భాషాభిమానం దానికి చాలా ప్రధానం. తిరుకన్న అంటే శ్రీ సమేతుడు, లక్ష్మీ సమేతుడు అని అర్థం. దానికి తెలుగు మాట అది తిరుకన్న. ఆ తిరుకన్న పలుకుబడిలో తిరకన్న అయింది, రాకూడా పోయి తిక్కన్న అయింది. ఇక అక్కడి నుంచి ఈయన కొంచెం తిక్క అని మొదలుపెట్టారు. నన్నయ్య కూడా అంతే, నన్ని ప్లస్ అయ్య, అందమైన వాడు అని అర్థం. ఏ తల్లి అయినా కొడుకు అందమైన పేరు పెడుతుంది, కానీ వంకర పేరు ఎందుకు పెడుతుందండి? ఇలాగ చాలా పెద్ద పెద్ద పేర్లకు తెలుగు పేర్లు సంక్షిప్తంగా ఉంటాయి. అదే తిప్పన్న, తిప్పన్న, తిప్పన్న అనేవారు. ఈయన 15వ శతాబ్దం వాడు, కృష్ణదేవరాయల కంటే ముందు వాడు. ఇంకా మనకు బాగా ప్రసిద్ధుడైన అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం రచించాడే, ఆయన ఈ త్రిపురాంతక కవికి మునిమనవాడు, 4వ తరం వాడు. ఈయన ప్రభావం చేతనే ఆ వంశంలో మహాకవిత్వం ఉండి ఆయన రామాభ్యుదయం కావ్యాన్ని రాశాడు. అటువంటి అయ్యలరాజు త్రిపురాంతక కవి రచించిన రఘువీర శతకం నుంచి మనకి సామాజిక వ్యాఖ్య ప్రధానంగా, మనుషుల మనస్సుల్లో మార్పు ప్రధానంగా ఎన్ని పద్యాలు ఎంత విశేషంగా చెప్పుకోగలిగితే అన్నీ చెప్పుకుందాం. ముందుగా కవి శ్రీరామచంద్రమూర్తి నారాయణమూర్తి యొక్క అవతారం కాబట్టి ఆయన వైభవాన్ని వైకుంఠస్వామితో పోల్చి వర్ణిస్తున్నాడు. కొడుకులు బ్రహ్మలు కూతురీశ్వర సురకీటం ఈశ్వర శిర కోటంబుపై కాపురంబు. కొడుకులు బ్రహ్మలు కూతురి ఈశ్వర శిర కోటంబుపై కాపురంబు. ఉడురాజున్ దినరాజు కన్నులో అహిరాజు ఉయ్యాలమంసంబు. ఉడురాజున్ దినరాజు కన్నులు అహిరాజుయ్యాల మంచంబు. నీ పడతుల్ శ్రీయుధరిత్రియున్, నీ పడతుల్ శ్రీయుధరిత్రియున్. సబతు చెప్పంలేరు నీ కన్యులు, సబతు చెప్పంలేరు నీ కన్యులు. ఆరడి మర్చుల్ కనరారుగాక రఘువీరా జానకీ నాయక. ఆరడి మర్చుల్ కనరారుగాక రఘువీరా జానకీ నాయక. రఘువంశంలోనే వీరుడుగా ప్రసిద్ధి చెందినవాడు రామచంద్రమూర్తి. కానీ దాన్ని రఘువంశం అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మా అమ్మగారు చెబుతూ ఉండేవారు తరచు, ఏమిటోరా అంత పెద్దవాడు రామచంద్రమూర్తి, రామవంశం అనలేదు, రఘువంశం అన్నారు, కకుస్థ వంశం అన్నారు, దిలీప వంశం అన్నారు, సూర్యవంశం అన్నారు. ఇంత అవతారమూర్తి అయిన వాడు పేరు మీద ఆ వంశం ఏర్పడలా, ఎవడికి ఏది యోగం ఉందో అదే వస్తుందిరా అన్నీ రావు అనేది ఆవిడ. ఎంత అవతార పురుషుడైనా, ఏకపత్ని వ్రతుడైనా, సత్యానికి ధర్మానికి ప్రతీకైనా, త్యాగానికి ప్రతీకైనా రామవంశం అనే మాట లేదు, చూసుకోండి. అందుకని ఆవిడ చిత్రమైన కథ చెప్పేది. జనప్రచారంలో ఉండే కథలు చాలా సరదాగా ఉంటాయి, తర్వాత వాటినే కావ్యాల్లో పురాణాల్లో ఎక్కించేస్తారు, మనం అవన్నీ నిజమే అనుకుంటాం. కానీ పర్వాలేదు, మంచిదైతే ఇబ్బంది లేదు. దాంట్లో సమాజానికి నష్టమేమీ జరగిన కథలు ఎన్ని ఉన్నా మంచిది. ఆవిడేం చెప్పేదంటే, రాముడే అడిగాటే, నేనంత గొప్పవాడిని కదా నా పేరు పెట్టకూడదా అడుగుతాడా రాముడు, అది సరదా చెప్పేది ఆవిడ. ఇంత గొప్పవాడిని కదా రామవంశం అని అనడం ఏమిటో రఘువంశం అంటే. వాళ్ళ అమ్మగారు కౌశల్య చెప్పింది, నీ తలకాయ రఘుమహారాజు గురించి నీకేం తెలుసు, ఏదో అనుకుంటున్నావు, నువ్వు గొప్పవాడివి అని ఆయన చేసిన మహాదానాలు ధర్మాల గురించి చెప్తే, రామచంద్రమూర్తి ఇంకా నేను అన్నీ చేయలేదు, అవి చేశాక నా పేరు పెట్టుకుందరు కానీ అన్నట్ట. తన పూర్వుల గొప్పతనాన్ని సంపూర్ణమైన వినయంతో అంగీకరించినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. ఆ వినయం ముందు యువతరం బాగా నేర్చుకోవాలి. మన పెద్దల గొప్పతనాన్ని మనం అంగీకరించాలి. ఇవాళ భారతదేశం మళ్ళీ విశ్వగురు అవుతుంది అంటారు. అవుతుందో కాదో పక్కనెట్టండి. అసలు ఇదివరకు అయ్యింది అనే విషయం దాని ద్వారా నిరూపణ అవుతుంది. కనీసం ఒకప్పుడు అయ్యిందన్నమాట. ఎందుకు అయింది? ఇలాంటి వాళ్ళ వల్ల అయింది, త్యాగం వల్ల అయింది, సత్యం వల్ల అయింది, ధర్మం వల్ల అయింది, భక్తి వల్ల అయింది, జ్ఞానం వల్ల అయింది, వైరాగ్యం వల్ల అయింది. అంతేకాని భౌతిక సంపదల వల్ల కాలేదు. అందుకనే మనం ఆనందం ఎక్కడి నుంచి పొందుతామంటే, భగవద్వైభవాన్ని వర్ణించుకుంటూ మనస్సులో ఆనందించడమే మనకి బాగుంటుంది మన సంపదన కంటే.
ఇటీవల పత్రికల్లో ఓ ప్రత్యేకమైన అధ్యయనం వచ్చింది, ఆనంద సూచిక అని వచ్చింది. ఏ దేశంలో పౌరులు ఎక్కువ ఆనందంలో ఉన్నారు అని మొత్తం 150 దేశాలు వరుసగా పట్టిక తయారు చేస్తే మన దేశం నెంబరు అంకె 126. మొదట్లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంకేదో ఫిన్లాండు, అదర్లాండు అన్నీ ఉన్నాయి. ఐర్లాండు, ఐస్లాండు, నెదర్లాండు ఇవన్నీ ఉన్నాయి. నేను అది మొత్తం చదివి అసలు ఆనంద సూచిక వీళ్ళు తయారు చేసేయడానికి వీళ్ళకు ఉండేటువంటి ప్రమాణాలు ఏమిటి, మనుషులు ఎవరు ఆనందంగా ఉన్నారు అని చేశారు, బాగానే ఉంది, మంచిది. ఆనందం అంటే ఏమిటి? ఆనందానికి ఒక నిర్వచనం ఇచ్చి అలా ఆనందంగా ఉన్నవాళ్ళు ఎవరు అని మీరు విచారణ చేయాలి. అంటే ఆనందానికి మీ నిర్వచనాలు ఏవో మీరు అనుకున్నవేవో మీకు పెట్టేసుకుని బాగా అందంగా ఉంటే ఆనందంగా ఉన్నట్టు లెక్క అని, అందంగా ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఎక్కువ లేరు కాబట్టి ఆనందంగా లేరంటే ఒక్క మాట సత్యం తెలుసుకోవాలి మనం. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో లేదో మనం చెప్పలేం, కానీ ఆనందంగా ఉన్న ప్రతివాడు అందంగా ఉంటాడు ఖచ్చితంగా. అందానికి నిదానం ఆనందం, కానీ ఆనందానికి నిదానం అందం కాదండి. అందమే ఆనందం జీవితం అకరం, అది సినిమా పాట, నిజం కాదు అది. అందం ఆనందం అని చెప్పలేం. అందం శాపమైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ద్రౌపదీదేవికి ఆవిడ అందం శాపం అయిపోయింది. అంత అందంగా లేకపోతే సుఖంగా ఉండేది ఆవిడ. అందుకే భార్య రూపవతి శత్రుహు అన్నారు, మన్నింతులు కాక. విషయం ఇదే, ఎంతకంటే అయిందా. ఆవిడ బాగానే ఉంటుంది, వీడికి అనుమానంతో చచ్చిపోతూ ఉంటాడు. అనుమానించాల్సిన అవసరం లేకపోతే సుఖంగా వాడి పనిలో వాడు ఉంటాడు, గొడవలేదు. అయితే శత్రువు ఎలా అవుతుందండి అందంగా ఉంటే, కావాలని చేసుకుంటూ ఉంటే? ఆవిడ బాగానే ఉంటుంది, నేను వీడి తినగా ఉండడు. అందుకని చాలామందికి అందం శాపమైంది. మరి అందం ఆనందం ఎలా అవుతుంది? ఆనందానికి నిజమైన సూచిక మానసికమైన తాత్వికమైన ఆనందం, భౌతిక ఆనందం కాదు. వారికి అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఫిన్లాండ్ కానీ, నెదర్లాండ్ కానీ ఇంకేదైనా గొప్ప ఆనందంలో ఉన్నాయని, భారతదేశం 121వ స్థానంలో ఉందని ఎందుకు అనిపించిందంటే భౌతికమైన సౌకర్యాలు సుఖాలకే వారు ప్రాధాన్యం ఇచ్చారు. తత్వజ్ఞానానికి రవ్వంత కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక ఆనందం ఎలా తెలుస్తుంది? 126లో ఉంటే మనకే, 150లో ఉంటే మనకే. మనం ఆనందం గురించి అలా చెప్పలా. విష్ణుమూర్తి నిత్యానందంలో ఉంటాడు. ఎందుకంటే అంత వైభవం మరెవరికీ లేదు. కొడుకులు బ్రహ్మలు, ఈ సృష్టికంతటికీ మూలమైనటువంటి బ్రహ్మ ఆయన కుమారుడు. తండ్రి మాట కొడుకు చెబుతాడనట్టే రామాయణం ప్రకారం విష్ణుమూర్తి ఎలా సృష్టి చేయమంటే అలా చెయ్యాలి బ్రహ్మ. అందుకని ఆయన వైభవం నడుస్తున్నట్టేగా. పైగా బ్రహ్మదేవుడికి, దేవతలకు ఏ కష్టం వచ్చినా బ్రహ్మదేవుడి దగ్గరికి వెడతారు, సురజ్యేష్ఠ పితామహ అని. ఈ సురజ్యేష్ఠుడు ఎక్కడికి వెడతాడు? అంతకంటే జ్యేష్ఠుడి దగ్గరికి వెడతాడు. ఈయనేమి సొంతంగా నిర్ణయాలు తీసుకోడు, ప్రతి పురాణంలోనూ ఉండేది. ఈయన మొత్తం సైన్యాన్ని వేసుకుని అక్కడికి వెడతాడు. ఆయన కూడా ఏమి వెంటనే నేను వచ్చేస్తున్నాను అనడం, అదేం కుదరదు. అక్కడ చెప్తాడు, మీరు ఆగాలి అబ్బాయి అంటాడు. ఆగాలి అంటే అర్థం ఒక కల్పం, ఇప్పుడు తెలియలేదు కాదు ఇది. ఎందుకంటే అవతల వాడి పాపం కూడా పండాలి, వాడి కర్మఫలం వాడు అనుభవించే యోగం రావాలి. రాకుండా దేవుడు కూడా ఏం చేయలేడు. వాడిని సుఖపెట్టను లేడు, దుఃఖపెట్టను లేడు. అంటే రావణాసురుడు లాంటి వాడిని చంపాలి అంటే కొంతకాలం ఆగాలి, వాడు పాపం పండాలి అన్నాడు. అంతవరకు వాడు వైకుంఠం మీద దాడి చేస్తే ఈయన తప్పించుకున్నాడు, వాడికి కనపడకుండా అదృశ్యమయ్యాడు. అంతేగాని ఆయన యుద్ధం చేసే ప్రయత్నం చేయాలి, చేస్తే ఓడిపోతాడు. ఎందుకంటే వాడుకున్న శక్తి అటువంటిది. ఆ సమయంలో వాడిని గెలవలేరు. ఇప్పుడు ఇక్కడ రావణాసురుడు దండయాత్ర చేయగానే వాడికి కనిపించినంత మాత్రాన, అదృశ్యమైనంత మాత్రాన విష్ణుమూర్తి పిరికివాడా? విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో లంకానగరం, సుందరకాండలో లంకానగరాన్ని వర్ణిస్తూ పుష్పక విమానాన్ని వర్ణిస్తారు. అది తెల్లగా ఎలా మెరిసిపోతూ ఉంటుంది. దానికి ఆయన ఏం చెబుతాడు కారణం అంటే, వీడు వైకుంఠం మీద దండయాత్ర చేశాడు కదా, విష్ణుమూర్తి కనపడలేదు, ఆ శేషపాను పొంది దాన్ని బట్టుకొచ్చి ఇక్కడ బారేశాడు, అదే పుష్పక విమానం అంటే. మరి శత్రువు కనపడపోతే వాడు వస్తువులు పట్టుకొస్తారు కదా కోపం వచ్చి. అందుకని విష్ణుమూర్తి కనపడలేదు. ఎందుకు ఆయన కనపడ? అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజిత్ అనంతజితు. ఆయన అదృశ్యంగా వీడికి కనపడలేదు, కానీ అక్కడ లేకుండా లేడు ఆయన. మనకి ఏదో కళ్ళజోడు పెట్టుకుంటే కానీ కట్టుకున్న వాళ్ళు కనపట్లా. మన కళ్ళు ఒక కళ్ళ ఇక్కడ, ఎవరు నువ్వు అడుగుతున్నావు ఇక్కడ. కళ్ళజోడు పెట్టకపోతే కట్టుకున్న వాళ్ళు కనపట్లా. ఏం కనపడతాయండి మనకి? మనకు కనపడకపోతే లేనట్టే. లేరు అని వాడు అనుకున్నాడు, వాడు అజ్ఞానం కారణంగా. ఆయన అక్కడే ఉన్నాడు. అదృశ్యగా అవ్యక్త రూపస్య సహస్రజిత్ అనంతజిత్. 1000 మందిని జయించిన వాడికి, అనంతాన్ని జయించిన వాడికి, అనంత ఆనందంలో ఉన్నవాడికి వీడికి కనపడే కర్మ ఏమిటి? ఈ కాసేపు కనపడకుండా ఉంటే మన జోలికి రాడు, అవతల పోతాడులే అనుకున్నాడు.
అందుకే ఆయన అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయన కనపడలేదు, వీడు కోపం వచ్చింది, ఆ ఆదిశేషుడు ఉన్న పడంగా పైకెత్తి పట్టుకొచ్చి ఇక్కడ బారేశాడు, పొన్న పొన్న పండు వెన్నెలలో పుక్కిలుచుండే అంటాడు. అందుకే వెన్నెలలో పుక్కిలిస్తున్నాడు వీడు అంటాడు. పుష్పక విమానం నుంచి తెల్లటి కాంతులు వస్తున్నాయట. అది ఎలా ఉందంటే ఆదిశేషుడు వెన్నెలలో పుక్కిలిస్తున్నట్టుగా ఉందట. ఆదిశేషుడు ఎక్కడికి ఎందుకు వచ్చాడంటే దానికి కారణం చెప్పాలి కదా. అందుకని ఆయన వైకుంఠం మీద దాడి చేశాడు కదా, ఆయన కనపడకపోయేసరికి శత్రువు ఆస్తి ఏదైనా పట్టుకురావాలని ఆ శేషునుండి పడంగా ఎత్తుకొచ్చి ఇక్కడ బారేసి ఉంటాడు. అదే పుష్పక విమానం అని. ఇది ప్రజ్ఞ, ఇది నవనీతం, ఇది నవ్యప్రణీత ప్రభాభవం. అందుకే నా సకలోక వైభవ సనాథము రామకథను రచించేదని అన్నాడు ఆయన. మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన అన్నాడు. నీకు ఉదాత్తమైన కల్పన నీకు ఇష్టమైతే ఈ కావ్యం చదువు, లేకపోతే తినకు. బూర్లు ఎరగనివాడు, గారెలు ఎరగనివాడు పిండి వంటలతో తినకూడదు. అథవా అర్భకం, ఓ దోశ, ఓ ఇడ్లీ తక్కువ ఎక్కువ, 2 ఇడ్లీ ఎక్కువ, ఒకటికి 1.5 ఇడ్లీ తిని ఊరుకోవాలి. వాడి కల్పవృక్షం ఏమర్థమైతే వస్తుంది? మనకు అర్థం కాకపోతే ప్రాచీన కవులందరూ మనకి తెలిసేలాగా రాయాలి అనుకోకూడదు. చాలా తప్పు. మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఎదగాలి. ఆ ఊహాశక్తిని పిల్లల్లో పెంచాలి. అందుకని సాక్షాత్తు సృష్టికి మూలమైన బ్రహ్మ ఈయన కొడుకు. పోనీ కూతురు ఏమైనా తక్కువ సంబంధం, వాళ్ళ పిల్లలకి సంబంధాలు చూడాలంటే చచ్చిపోతున్న పెద్ద పని అయిపోతుంది. ఇక్కడ మనం ఎన్ని చూసినా వాళ్ళకి నచ్చవు. అలాగని వాడు చేసుకున్నారా మనం గోతులు బండెట్టే లెక్క. కూతురి ఈశ్వరసుర కూటంపుపై కాపురంబు, ఆయన పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగా నది శివుడిని ఎత్తెక్కింది. మన అమ్మాయిలు ఎంతమంది అల్లుడిని ఎత్తెక్కుతున్నారండి ఈ మధ్య? ఎక్కుతున్నట్టు సంతోషించాలి అమ్మాయిలు ఉన్నవాళ్ళందరూ. అంతా గంగా నదులే నెత్తెక్కే వెళ్ళే. ఆ వార్తలు కూడా బాగా వస్తున్నాయి. బాగా భార్యా విధేయులు ఉంటారు, మంచిదే. కొంతకాలం వాళ్ళు విధేయులు అయ్యారు, కొంతకాలం వీళ్ళు విధేయులు అయ్యారు. ఏం తర్వాత 3వ వర్గం ఉంటారు, థర్డ్ జెండర్, వాళ్ళకి విధేయులు అవుతారు అందరూ. మరి స్త్రీ పురుషుల పెత్తనాలు అయిపోతే ఇక 3వ వాడే వస్తాడు. అసలు ఎవరికి ఎవరు విధేయులు కాకుండా, ఎవరి మీద ఎవరు పెత్తనం చేయకుండా కాపురాలు చేయలేమండి. అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఆడపెత్తనం మగ పెత్తనం అని ఆలోచన. ధర్మం ఎందుకు పెత్తనం చేయదు? ఒక ఆలోచన మధ్యలో, భార్యాభర్తల మధ్యలోనో, అన్నదమ్ముల మధ్యలోనో ఎక్కడైనా భేదం వచ్చినప్పుడు ఏది ధర్మం అని ఆలోచిస్తే వెంటనే తెలిసిపోతుంది. పెత్తనం చేయాల్సిన పనే లేదు ఇక్కడ. మనం ధర్మానికి ప్రాధాన్యం, జీవితంలో ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తాం. నన్ను మన్నింతులుగాక. ఈవేళ సంసారాల్లో యుద్ధం దగ్గర నుంచి, చిన్నపిల్లల మధ్య గొడవ దగ్గర నుంచి, గాజా ఆస్ట్రియా యుద్ధాల వరకు ఒకటే కారణం, ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య. వేరే సమస్య లేదండి. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య. మా వ్యక్తిగత జీవితమేనా అంతే, ప్రపంచమేనా అంతే. పాలస్తీనా వాళ్ళకి అక్కడ చిన్న దేశం ఏర్పాటు చేసుకోవడం వాళ్ళ ఇష్టం, అది ధర్మం కూడా. అది ఇజ్రాయెల్ వాడికి ఇష్టం లేదు, వాడి కారణాలు వాడుకున్నాయి. అంచేత ఇష్టాల మధ్యలోనే ఘర్షణ. ధర్మం ఎక్కడుంది? ధర్మమే ఉంటే మనలాగే వాళ్ళ దేశం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కదా అని వీళ్ళు అనుకునే వాళ్ళుగా శతాబ్దాల తరబడి జరగదు. అంచేది ప్రపంచ సమస్యలకు కారణమేనా? అన్నీ మన మనస్సులోంచే వచ్చాయి. దేనికైనా అదే కారణం. అంచేది పెత్తనం సమస్య కాదు. ఈశ్వరశర కూటంబుపై కాపురం అంటే గంగానది శివుడిని ఎత్తిమికి డ్యాన్స్ ఆడలా. అసలు సమస్య ఏమిటంటే శివుడికి ఒక్కతే భార్య. రామచంద్రమూర్తి కంటే ముందే ఏకపత్ని వ్రతుడు ఎవరైనా ఉంటే పరమశివుడే. గంగానది ఆయనకి భార్య ఎలా అవుతుంది? ఆయన నెత్తి మీద పడింది, ఆయన భరించాడు. రైల్వే స్టేషన్లో పోర్టర్ సూట్ కేసు నెత్తి మీద పెట్టుకుంటాడు. వాడు భార్య అంటే ఊరుకుంటాడా? శివుడు అంతే. ఓ వాటర్ ట్యాంక్ నెత్తి మీద పెట్టుకున్నాడు ఆయన. అంతకంటే ఎవడు భరించలేడు కాబట్టి. అందుకని శాశ్వతంగా ఆయన ఏమి పెళ్లి చేసుకోవాలి. మన అజ్ఞానం ఎంతవరకు వెళ్ళిందంటే గంగా పార్వతీ సమేత అని మొత్తం మంత్రాలు చదివేస్తున్నారు ఇక్కడ. శివుడికి 2 పెళ్ళాలు ఏమిటండి కర్మ? 2 పెళ్ళాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు పెట్టుకోండి. మళ్ళీ ఈయన కూడా ఎందుకు? ఆంజనేయ స్వామికి పెళ్ళి, వినాయకుడికి పెళ్ళి, అందరికీ పెళ్ళి. ఎందుకంటే మనకు అయిపోయింది, మనం పండి బాధలన్నీ వాళ్ళు కూడా బాధాలి, వాళ్ళు సుఖంగా ఉండద్దు. ఈ మన ఆలోచనలు అలా చేస్తే కానీ, లేకపోతే ఆవిడేమో నెత్తి మీద పెత్తనం చేయాలి. కానీ సరదాకి కవిత్వం రూపం ఇది. కవిత్వం ఎలా ఉంటుంది అంటే వ్యంగ్యంగా ఉంటుంది, అపరోక్షంగా ఉంటుంది, అన్యాపదేశంగా ఉంటుంది. చాలా మంచి సంబంధం అండి, ముగుండు ఎత్తెక్కి ఆడుతోంది ఆవిడ. కూతురు గురించి ఆలోచించక్కల. కొడుకేమో బ్రహ్మ, ఈ సృష్టికి మూలమైనవాడు. కూతురేమో పరమశివుడిని ఎత్తి మీద నాట్యం ఆడుతుంది. ఏం కావాలి తండ్రికి? అదే కోరుకుంటాడుగా. మరి కోడలేమో మనం చెప్పినట్టు వినాలి, కూతురు చెప్పినట్టు అల్లుడు వినాలి. నమశివాయ. ఘర్షణలు ఎక్కడుంటాయో అర్థమవుతుంది. మా అల్లుడు చాలా మంచివాడండి, మా అమ్మాయి చెప్పినట్టు వింటాడు. మా అబ్బాయి ఏమిటో అదో రకమండి, పెళ్ళైన తర్వాత కోడల మాట వింటున్నాడు. ఈ మొత్తం 4 వేదాలు అర్థమవుతాయి. సంస్కృత వ్యాకరణం ఉంది. సిద్ధాంత కౌముదిలో మన పతంజలి భాష్యంలో ఫక్కి అని ఉంటుంది, మొదటి అధ్యాయం. అది పతంజలికి తప్ప ఎవరికి అర్థం కాదు. ఆ ఫక్కి అనే అర్థం అవుతుంది, కానీ ఇది అర్థం కాదు. మా అల్లుడు చాలా మంచివాడు, ఎందుకంటే మా అమ్మాయి మాట వింటాడు. మా అబ్బాయి అదో రకం, కోడలు చెప్పినట్టు అలా వింటున్నాడు. నమశివాయ. ఇది అర్థమైతే మొత్తం ప్రపంచం అర్థమవుతుంది.
ఇందులో ఉన్నది శంకరాచార్య చెప్పినట్టుగా నేను నాది అనేది తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ నేనేదో నాదేదో అది గొప్పగా ఉండాలి, మిగిలిపోవాలి. ఇన్ని వైభవాలు విష్ణుమూర్తికి ఉన్న ఆయన నిర్మలంగా నిశ్చలంగా బ్రహ్మదేవుడి కేసు చూస్తూ ఆత్మనిష్టలో ఉంటాడు. అదే విష్ణు వైభవం. కొడుకులు బ్రహ్మలు కూతురు ఈశ్వర శిర కుటంబుపై కాపురంబు ఉడురాజు దినరాజు కన్నులు. ఏదో కళ్ళజోడు పెట్టుకోవడం, కళ్ళు వైద్యం చేయించుకోవడం కాదు. సూర్యుడు ఒక నేత్రం, చంద్రుడు ఒక నేత్రం. ఉడురాజు దినరాజు. ఉడు అంటే నక్షత్రం, నక్షత్రాలకి రాజు చంద్రుడు. చంద్రుడు ఒక కన్ను, సూర్యుడు ఒక కన్ను. అంటే ఏమిటి అర్థం? ఈ రెండు కళ్ళు పెట్టుకుని ఆయన కూర్చుంటాడని కాదు. ఇక్కడ పగలు ఆయన వల్లే ఏర్పడుతోంది, రాత్రి ఆయన వల్లే ఏర్పడుతుంది. పగలు ప్రకాశిస్తున్న సూర్యకాంతి భగవంతుడి నుంచే వచ్చింది. రాత్రి ఉంటున్నటువంటి చంద్రకాంతి సూర్యప్రకాశం వల్ల వచ్చిన చంద్రకాంతి ఆయన నుంచే వచ్చింది. సూర్యుడు ఆయన నుంచి వచ్చినప్పుడు సూర్యకాంతి వల్ల ప్రకాశించే చంద్రకాంతి ఆయన నుంచి రాదా? కొడుకు మన నుంచి వచ్చినప్పుడు మనవడు మన నుంచి వచ్చినట్టు కాదా? వంశం అంటే ఏమిటి? అంచేత ఈ రెండే ఆయన కళ్ళు. ఈ రెండింటి ద్వారా విశ్వమంతా నిండి ఉన్నాడు విష్ణుమూర్తి అని. ఊరికి సూర్యుడు చంద్రుడు రెండు బొమ్మలు ఇక్కడ పెట్టుకున్నాడు కాదు. ఇక్కడ ఆయన కళ్ళే సూర్యచంద్రులు. అంటే పగలు రాత్రి ఎక్కడా కూడా నువ్వు దేవుడు లేని క్షణాన్ని చూడలేవు. స పశ్చాత్ స పురస్తాత్ స ఊర్ధ్వస్తాత్ స ఏవ అధస్తాత్ స దక్షిణత స ఏవోత్తరత స ఏవేదగం సర్వం. ఇది వేదం చెబుతున్నమాట. వెనకాల ఉన్నదదే, ముందు ఉన్నదదే, ఈ పక్క ఉన్నదదే, ఆ పక్క ఉన్నదదే, పైన ఉన్నదదే, కింద ఉన్నదదే. అసలు ఇది లేని చోటు నువ్వు చూడలేవు. సూర్యుడు చంద్రుడు లేని చోటు లేనట్టే, మన దగ్గర సూర్యకాంతి కనపడకపోయినా అమెరికాలో వెలుగుతూ ఉన్నట్టే, మన దగ్గర చంద్రకాంతిలో 15 రోజుల్లో రకరకాల భేదాలు ఉన్నా ఇంకో ప్రాంతంలో ఈ 15 రోజుల్లో అవే భేదాలు అక్కడ ఉన్నట్టే మొత్తం మీద సూర్యచంద్రుడు ఎప్పుడూ ప్రకాశిస్తున్నారు. అంచేత భగవత్ ప్రకాశానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఉడురాజు దినరాజు కన్నులు అహిరాజు యాలమంసం. ఇక్కడ గమనించండి, అన్ని వైభవాలే లేవు. కవి వైభవం అంటున్నాడు, కానీ ఇది వైభవం కాదు. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ విష్ణుమూర్తి భరిస్తున్నాడు. కొడుకు బ్రహ్మ కావడం గొప్ప విషయం, కానీ ఆ బ్రహ్మ కావడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే తండ్రితో మాట్లాడే తీరుకుండదు. ఎప్పుడు వెళ్ళినా సరే ఐఎమ్ వెరీ బిజీ, ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ 2 countries, చైనా అండ్ ఇండియా. జనాభా ఎక్కువే కదా ఇక్కడ, జనాభా ఇక్కడే కదా, అందుకని నాకు ఖాళీ లేదు నాన్న అంటాడు. ఈయన కొడుకుతో మాట్లాడే అవకాశం లేదు. ఒక వయస్సు వచ్చాక తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే ఇంకా ఏ భోగాల మీద ఆశ ఉండదు. ఏదో పిల్లలు ఏదో సరదాగా వచ్చి ఏదో శుభకార్యాలు జరుగుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే అంతే చాలులే అంటాడు. ఈయన కొడుకుతో మాట్లాడే యోగం లేదు ఈయనకి. ఆయన చాలా బిజీ. పోనీ రెండో కొడుకున్నాడు మన్మధుడు, వాడు కూడా పెడదామంటే వాడిని అరెస్ట్ చేస్తారు ముందు. వాడు ఆయన తర్వాత ఫాదర్ ఎవరని అడుగుతారు, ఈయన కూడా లోపలేస్తారు. వాడు చేసే పనులన్నీ అటువంటివి. వాడు ఇదివరకు ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటాడు. ఇదివరకు సరోవర తీరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు. వాడు వ్యాపారం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాడు. వాడు వెంటనే ఇగో వీళ్ళిద్దరూ అనవసరంగా చదువుకునే వాళ్ళందరూ వ్యధవేషాలు వేస్తున్నారు, ఎవడరా కారణం అంటే మన్మధుడు నేనే అంటాడు. ఇప్పుడు ఉగ్రవాదులు అందరూ ఒప్పుకుంటున్నారు కదా నేనే చేశాను అంటాడు. వాడిని వెంటనే సన్ ఆఫ్ ఎవరు అంటారు, విష్ణుమూర్తి. ఈయన కూడా లోపలేస్తారు. మన్మధుడు కొడుకు బ్రహ్మ కొడుకు అనగానే సరిపోలే. వాళ్ళ వల్ల ఆయన ఏమో సుఖంగా లేడండి. సూర్యచంద్రుల కాంతి నిరంతరం ప్రకాశిస్తోంది. అదే భగవంతుని ప్రసాదం. అహిరాజు ఉయ్యాల మంచంబు. శుభ్రంగా నల్ల పరుపులుంటే పడుకోలేకపోతున్నాం. పాముల పక్క మీద పడుకోవడం ఏంటండి? అర్థం లేనమాట. నీ జీవితం పాముల పక్క అయినా సరే విష్ణుమూర్తిలాగా ఆత్మనిష్టలో ఉండగలిగితే నువ్వు పడుకోగలవు ఖచ్చితంగా. అది విష్ణుమూర్తి వైభవం, అది ఆనంద సూచిక. అది ఆనంద సూచిక. ఆత్మనిష్టలో ఉండడం ఆనంద సూచిక, కానీ పెద్ద పెద్ద పరుపులు పెద్ద పెద్ద మంచాలు ఆనంద సూచికలు కావు. కాబట్టి భారతదేశానికి ఈ దరిద్రపు ఆనందాలు అక్కర్లేదు. ఆత్మానందం ఒక్కటే భారతదేశ ఆనందం. ఇక్కడ రాత్రి తెల్లారు లేస్తే కూటికి లేనివాడు పొయ్యి కిందకి, పొయ్యి లేనివాడికి పొయ్యి మీదకి లేనివాడు కూడా రాత్రి కాళ్ళు జాపుకొని పడుకొని హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడా అని హాయిగా కాళ్ళు జాపు పడుకుంటాయండి. ఆనందం అక్కడ ఉందా అమెరికాలో ఉందా అర్థం లేనమాట. ఎవడండి ఆనందాన్ని నిర్ణయించేది? ఏ సూత్రం ప్రకారం? ఇవాళకి వేళ పత్రికల్లో చూడండి, అమెరికాలో కాల్పులు, స్కాట్లాండ్లో కాల్పులు, స్విట్జర్లాండ్లో కాల్పులు, అంతా విద్యార్థుల మరణాలే. మనం పనిగట్టుకుని పంపిస్తున్నామమ్మ, అత్తారింటికి పంపించినంత తేలిగ్గా చచ్చిపోతున్నారు అక్కడ పిల్లలు. ప్రత్యేకం షాపింగ్ మాల్ మీద దాడి చేసి చంపేస్తున్నారు. ఇది కుట్ర ప్రకారం జరుగుతుందండి, సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు భరించలేకపోతున్నారు. ఈ భారతీయుల యొక్క మేధాశక్తిని వాళ్ళు భరించలేకపోతున్నారు. వీళ్ళు వచ్చి వాళ్ళ ఉద్యోగాలు కొట్టేస్తున్నారనే భావనలో పడ్డారు. మన బిడ్డలు మనకు దక్కరు, చాలా కష్టం, దయచేసి పంపకండి. కలో గంజు తిని ఇక్కడ ఉంటారు వాళ్ళు. అక్కడేమో సుఖంగా లేదు. అమెరికా నిండా ఆత్మహత్యలు లేదా హత్యలు.
ఆ అమెరికా సంస్కృతి ఇక్కడికి వ్యాపించింది. ఒక్క కోచింగ్ సెంటర్లో ఏడాదికి 30 మంది చచ్చిపోయారు, ఒక్క కోచింగ్ సెంటర్లో. ఈ కోచింగ్ సెంటర్లన్నీ బ్లీచింగ్ సెంటర్ల కింద తయారయ్యాయి. మనం అక్కడికే పంపిస్తున్నాం ఎకరాలు అమ్మేసి. మన వాడికి ర్యాంక్ రావడం ముఖ్యం, తర్వాత వాడి శవం ట్యాంకులో తేలితే ఎవడు బాధ్యత వహిస్తారండి? నీ ర్యాంక్ ఎలా ఉన్నా. ఆనందం ఎక్కడుంటుంది అంటే పూర్వం 10 మంది పిల్లలు ఉన్న చోట కూడా మీ పిల్లలు ఏమవ్వాలని మీరు ఏమవడం ఏంటి? వాడు సుఖంగా ఉంటే చాలు. ప్రతి తల్లి ఇదే మాట, ప్రతి తండ్రి ఇదే మాట. నా దేశానికి నమస్కారం, నా వారసత్వానికి నమస్కారం. ప్రతి తండ్రి ఇదే మాట. మీ ఇంట్లో నా వయసు ఉన్న వాళ్ళందరికీ ఇది అనుభవం. ఎవరన్నా మీ అబ్బాయిలు ఏమవ్వాలమ్మ? ఏమవడం ఏమిటి? ఏమవడం ఏంటి? ఎత్తి కుదేస్తే 2 అవుతాడు. ఏమవడం? సుఖంగా ఉంటే చాలు. అంటే కడుపు నిండా తిని కంటి నిండా పడుకుంటే చాలు అని ఏ తల్లైనా భావించింది తప్ప మా వాడు డాక్టర్ అవ్వాలి, నేను వాడి చేతుల్లో పేషెంట్ అవ్వాలనే దరిద్రపు ఆలోచన ఏ తల్లికి రాలేదమ్మా. పిల్లలు ఏమవ్వాలో మనం నిర్ణయించకూడదు, అది ఆనందం కాదు. ఇవాళ ఎందుకు ఉరేసుకుంటున్నారు? మీ వాడు డాక్టర్ అవుతాడు లేదో నువ్వెందుకు నిర్ణయించడం? ఇక్కడ ఎదవమాట. నువ్వు డాక్టర్ అవ్వ, 9వ తరగతి చదువుతుంది ఆ గుంట, దాన్ని పట్టుకుని నువ్వు డాక్టర్ అవ్వ, నువ్వు డాక్టర్ అవ్వ. ఎందుకంటే మీ పెద్దమ్మ డాక్టర్, మీ పెద్దనాన్న డాక్టర్, మీ మావయ్య, ఇంతమంది డాక్టర్లు ఉంటే అమ్మాయి పేషెంట్ అవ్వచ్చు కదా, ఫ్రీగా వైద్యం చేస్తారు. కుటుంబంలో అందరూ డాక్టర్లు అయితే పేషెంట్ ఎవరండి? చంపేస్తున్నారు పిల్లల్ని పట్టుకుని ఇక్కడ. అంటే వీళ్ళు సాధించలేని లక్ష్యాలన్నీ వాళ్ళు సాధించాలి. మరి విష్ణుమూర్తికి ఎన్ని లక్ష్యాలు ఉండాలి? 14 లోకాలు పోషించేవాడికి ఏం లేదు ఆయనకి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు లేని సుఖంగా ఉన్నాడు. ఉయ్యాల మంచం ఎవరంటే అహిరాజు, పానుపు. 1000 పడగలతో ఆదిశేషుడు ఉన్నవాడు ఏం పాలు గక్కడం, ఆ పాలు తాగినా విషమే కక్కుతాడు. ఏ పాము అయినా విషమే కక్కుతుంది, ఆదిశేషుడైనా అంతే. విషం కక్కేటువంటి పాము మీద పడుకోని పెట్టండి, విష్ణుమూర్తి ఎలా పడుకుంటాడు? సంసారం అంటే విషం కక్కే పాము, మనకి విష్ణుమూర్తి చెబుతున్నాడు ఖచ్చితంగా. చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. అది పాలు కక్కదనైనా విషం కక్కుతుంది, పాలే తాగుతుంది అయినా విషం కక్కుతుంది. నీ వల్ల సమస్తము పొందుతారు, నీకే ద్రోహం చేస్తారు. అందుకు సిద్ధంగా ఉండాలి, మనస్సును సిద్ధంగా చేసుకోవాలి. అందుకే ఏ బంధం పట్ల అతి ప్రేమ పెంచుకోవద్దంటారు రామాయణంలో. స్మృత్వా వియోగజం దుఃఖం. సుగ్రీవుడు చెబుతాడు ఈ మాట ఆశ్చర్యకరంగా. ఎవరికి? రాముడికి. కిష్కింధకాండలో రాముడు సీతా వియోగంతో దొల్లి బాధపడుతూ ఉంటే, ఏమిటయ్యా నువ్వు కూడా ఇలా అయిపోతున్నావు ఇక్కడ అంటే, నీకు మాత్రం తెలియదా ఈ బాధ? రొమ నీ భార్యని ఆ వాలి ఎత్తుకుపోయాడు కదా, నువ్వు ఇదే వియోగంలో ఉన్నావు కదా. నేను ఉన్నాను కదా, నేను ఇంత బాధపడడం లేదు కదా అంటాడు. దానికి కారణం చెబుతాడు. మనం ఆలోచించాలి ఈ విషయం. స్మృత్వా వియోగజం దుఃఖం త్యజస్నేహం ప్రియే జనే అతిస్నేహ పరిష్వంగాద్వర్తి ఆర్ద్రాపి దహ్యతే అని మహర్షి వాల్మీకి అద్భుతమైన మన వంటింట్లో ఉదాహరణ చెబుతాడు. రామా, నీకు నేను చెప్పదగిన వాడినో కాదో నాకు తెలియదు, కానీ నీ దుఃఖం చూసి చెప్పకుండా ఉండలేక చెబుతున్నాను ఈ మాట. స్మృత్వా వియోగజం దుఃఖం. భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, విద్యార్థులు, గురువులు, లోకంలో ఉండే సమస్త బంధాలు మిథ్య అని ముందు మనం గ్రహించాలి. ఎప్పుడో అప్పుడు ఇవి విడిపోక తప్పదు. ఏక ప్రసూయతే జంతుకు ఏక ఏవ విలీయతే ఏకోనుభుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం. వ్యాసభాగవతంలో మాట. ఒక్కడుగా వచ్చాం ఈ ప్రపంచంలోకి, ఒక్కడుగానే వెళ్ళిపోతాం, ఇంకెవడు మన కూడా రాడెక్కడ. చేసిన పుణ్యపాపాల వల్ల వచ్చే సుఖదుఖాలు కూడా ఒక్కడే అనుభవించాలి. దీన్ని పార్టీషన్ చేయడం ఉండదు ఇక్కడ. ఇది అపార్ట్మెంటు కాదు. అంచేత బాధ్యత వహించింది. ముందు నుంచి మనం ఒక్కళ్ళమే ఉండడానికి, ఒక్కళ్ళమే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనుకోండి. ఆనందంగా విష్ణుమూర్తిలాగా ఆనందనిలయంలో. అందుకే విష్ణుమూర్తి గర్భగుడి ఎక్కడున్నా ఆనందనిలయం అంటారు. చూసుకోండి, తిరుపతిలో గర్భగుడి పేరు ఆనందనిలయం. అది విషాదనిలయం కాదు అది. ఎందుకంటే మనం ఎవరు ఏం వేసినా ఏం వెయ్యకపోయినా దర్శనం గురించి ఆ బాగుందన్నా బాగులేదా ఆయన ఏం పట్టించుకోవడం, అలాగే ఉంటాడు ఆయన. అలాగే ఉండాలి. ఈ పని ఏదో నువ్వు చేయి, ఊరికే ఎందుకు పూసుకుంటావు? అందుకని సుగ్రీవుడు చెబుతున్నాడు, వియోగం ఉంటుంది తప్పదు. భార్యతోనైనా, భర్తతోనైనా, పిల్లలతోనైనా అంతా సక్రమంగానే సాగి పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయి అంతా బాగానే ఉన్న ఆవిడో ఈయనో ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు కదండి. పైగా 70 ఏళ్ల వయసులో వెళ్ళిపోతే అది మరీ దుఃఖం, మరీ దుఃఖం అది. ఎందుకంటే ఆ వయసు ఏమి మళ్ళీ పెళ్లి చేసుకునే వయస్సు కాదు, ఇంకో తోడు కోరుకునే వయస్సుగా, తోడు లభించే వయస్సు కాదు, అలాగని వదిలిపెట్టి ఉండగలిగే వయస్సు కాదు. ఈయన అవసరాలు ఏవో భార్యకి తెలిసినట్టుగా మరెవరికి తెలియవు. అలాగే ఈ భర్త ఏమి చేసినా చేయకపోయినా, సేవ చేసినా చేయకపోయినా, అసలు ఆయన అనేవాడు ఒక ఆయన అక్కడ ఆ పడక కుర్చీలో కూర్చున్నాడంటే ఈవిడికి బ్రహ్మాండమైన ధైర్యం. అసలు ఆయన అక్కడ ఉంటే చాలని నేను చూసుకుంటా అంటూ. సదాశివుడు శుభ్రంగా రుద్రాక్షమాల పక్కకి జారిపోతున్నా సరే పడుకుని ఉంటాడు లలితాదేవి పర్యంకంలో. ఆవిడ శోభన శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఆవిడ మొత్తం చూసుకుంటుంది. ఈయన హాయిగా రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్లు తాళాలు బెళ్ళం చేతిలో బారేసి పడుకుంటాడు.
నువ్వు చూసుకోవే, నేను పడుకోను, నేను పట్టించుకొని ఇంతకాలం చచ్చాను ఈ విధవులకు సమాధానాలు చెప్పలేక, ఎవడన్నా వస్తే నువ్వు చూసుకో అని తాళాలు అక్కడ బారేసి ఈయన పడుకుంటాడు. అదే సదాశివుడు, అదే విష్ణుమూర్తి. అలా మనం ఉండలేకపోతున్నాం, 70 ఏళ్ళు వచ్చినా ఉండలేకపోతున్నాం. నన్ను మన్నింతులుగాక నేర్చుకోవాలి. సుగ్రీవుడు చెప్పిన మాటలతో, సుగ్రీవుడు మాటలు కావు, వాల్మీకి మాటలు. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నానంటే, చక్కగా కవిత్వం అంటే ఉపమా కదా, ఉపమాలంకారం. స్నేహం ప్రియజనే, ఎవరితోనూ ఎక్కువ ఇష్టం పెంచుకోకయ్యా రామా. ఎవరైనా సరే రాముడి కోసం చెప్పాలా, మన కోసం ఇది. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, ఒక ఒత్తి దీపం పెడదాం అనుకున్నాం, అది నీటిలో పడింది. ఆ ఒత్తి నీటిలో పడింది, తీర తయారు చేసి అంతా పెట్టాక నీటిలో పడింది. నీటిలో పడ్డం వల్ల బాగా తడిసిపోయింది. అయినా సరే దాన్ని బాగా పిండి, నీ దగ్గర ఇంకో ఒత్తి లేదు అనుకుందాం, అదే పెట్టాలి, తప్పు. అయ్యో నీటిలో పడిపోయింది. అయినా సరే దాన్ని బాగా పిండు, అది ఎంతసేపు నీటిలో ఉందో అంతకి రెట్టింపు నూనెలో ఉంచు, ఖచ్చితంగా అది వెలుగుతుంది అన్నాడు. అతిస్నేహ పరిష్వంగాత్ వర్తి ఆర్ద్రాపి దక్ష్యతే. స్నేహం అంటే సంస్కృతంలో ఫ్రెండ్షిప్ కాదు, నూనె. బాగా నూనెలో ముంచితే అంతకుముందు ఎంత బాగా నీటిలో తడిసిపోయిన ఒత్తైనా పిండేసి నూనెలో మళ్ళీ ముంచితే వెలుగుతుందయ్యా. ఈ అతి స్నేహమే ఆ అంటుకుపోవడానికి కారణం, అందుకని అతి స్నేహం వద్దు అన్నాడు. అతి స్నేహం అంటే అతి ప్రేమ, అతిగా బంధాలు పెంచుకోవడం. అదే ఉయ్యాల మంచం అండి. మనం పడుకున్న పక్క, మనం అనుభవిస్తున్న భోగాలు, ఇవన్నీ ఉయ్యాల మంచం. అది కూడా అహిరాజు ఉయ్యాల మంచంబు. అది పాము పడగ, ఐశ్వర్యం ఎప్పుడు పాము పడగ. సాగరఘోష కావ్యంలో ఒక సందర్భంలో రాస్తూ అన్న, భాగ్యంబుల్ భుజంగంబులవు అని. భాగ్యం ఎప్పుడు భుజంగం లాంటిది. ఆ పాము పడగ నీడని ఎవడు నీడ అనుకోడు కదా. తాడి చెట్టు నీడైనా నీడ అవుతుంది కొద్దిసేపు, కానీ పాము పడగ నీడ నీడలా అవుతుందండి. అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. ఎంతోమంది ఐశ్వర్యవంతులు ఐశ్వర్యం కారణంగానే గర్వానికి లోనే దరిద్రుడవడం అప్పుడు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఒకే కుటుంబంలో పుట్టిన 2 అన్నదమ్ములు, ఒకడు 1000 కోట్లకై అధిపతి అయితే ఒకడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు, అప్పుల పాలై, ఛార్జీలు కూడా లేక. ఆటోలో పెడుతున్నాడండి, పెద్ద కోటీశ్వరుడు, పేరు అనవసరం. అన్నగారు బ్రహ్మాండమైన వైభవంతో ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరుడు. ఆయన తమ్ముడు స్వయంగా, ఇద్దరూ ఒకే తల్లిదండ్రులకు పుట్టారు. ఏం సవత్తల్లి కాదు, దత్తత కాదు, ఏమీ కాదు, అంతా ఒకే గర్భ సంతానం. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. కోర్టుకి వెళ్ళడానికి, కారు ఎక్కడానికి డబ్బులు లేక ఆటోలో వెళ్ళాడు. ఇది గ్రహస్థితి. అప్పుడు కాదు, ఇప్పుడు అంతే. మరి భాగ్యాన్ని ఎలా నమ్ముతాం మనం ఎప్పటికీ పిల్లలు సెటిల్ అవ్వడం అంటే ఏమనుకుంటామంటే, మా వాడికి ఉద్యోగం వచ్చింది సెటిల్ అయ్యాడు. ఉద్యోగం వస్తే సెటిల్ అయ్యడం కాదమ్మా. ఉద్యోగం వచ్చినా రాకపోయినా వాడు మనస్సు సంతృప్తిగా ఉంటే వాడు సెటిల్ అయినట్టు లెక్క. సెటిల్ అంటే అర్థం అది. ఆర్థికంగా సెటిల్ అవ్వడమే చూస్తాం మనం. ఆర్థికంగా సెటిల్ అవ్వరమ్మా, ఆర్థికంగా షటిల్ ఆడతారు ఇక్కడ, అటు ఇటు. ఇక్కడ ఆర్థికం లేనప్పుడే సుఖంగా ఉన్నాడు వాడు. పెళ్ళవగానే అది అసలే కాదు, అక్కడి నుంచే మొదలైంది మొత్తం షటిల్ సర్వీస్. అంటే ఉద్యోగము సెటిల్మెంట్ కాదు, పెళ్ళి సెటిల్మెంట్. ఎప్పుడు సెటిల్మెంటు? ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పెళ్ళైనా కాకపోయినా, ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా, నువ్వు ఐశ్వర్యంతో ఉన్నా దారిద్ర్యంతో ఉన్నా, ఒక్కలా ఉండగలిగితే నువ్వు విష్ణుమూర్తిలాగా శేషుడి మీద సెటిల్ అయిపోయినట్టే లెక్క. ఇదే వైభవం. ఇప్పుడు ఈ ఆనందం ప్రకారం చూడండి, ఖచ్చితంగా నా కన్న తల్లి భారతమాత ఆనంద సూచికలో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో పేదవాడికి కూడా రామాయణ భారత కథలు ఎవరూ చెప్పక్కల, వాడే మనకు చెబుతాడు. అది ఆనందం. ఆ ఆనందాన్ని విష్ణుమూర్తి అనుభవిస్తున్నాడు. కొడుకులు ఎలా ఉండని, కూతుళ్ళు ఎలా ఉండని, వాడు ఉంటే వైభవంగా ఉండొచ్చు, లేకపోతే సమస్యలు తెచ్చిపెట్టచ్చు. అఖిరాజు ఉయ్యాల మంచంబు నీ పడతులు శ్రీజు ధరిత్రియులు. 2 భార్యలు. ప్రపంచంలో ఎవడు 2 భార్యలు ఉన్నవాడు సుఖంగా లేడు, అందరికీ తెలిసి విషయం. ఒక్క భార్య ఉన్నవాడే నానా సాగు చూస్తుంటే 2 భార్యలతో సుఖంగా ఎలా ఉంటారండి? అర్థం లేని మాట. మరి ఆయన ఎలా సుఖంగా? అసలు వాళ్ళు భార్యలు కాదు, మనం ఇది గ్రహించాలి. వాళ్ళు కళ్యాణం చేసేకైనా భార్యలైపోయి. శ్రీ అంటే లక్ష్మి, భూ అంటే భూసతి, శ్రీయు ధరిత్రియం. భూమి విష్ణుమూర్తికి భార్య, ఆయన పరిపాలించింది భూమి కాబట్టి భూమిని భార్య అన్నారు. ఇదే నేను మొదటి నుంచి వ్యతిరేకించింది. నేనే గుళ్ళు వ్యతిరేకించాల, పూజలు వ్యతిరేకించాలి. ఇది భావనాత్మకమైన సంబంధం. ఇట్స్ ఐడియాలజికల్ దెన్ మెటీరియల్. ఇది భౌతికం కాదు, భావనాత్మకం. ఆ భావనాత్మకం అర్థం చేసుకుంటే అప్పుడు ఆ చేసే కళ్యాణం కూడా కళ్ళనీళ్ళు వస్తూ భావోద్వేగంతో ఆనందంగా చేస్తామండి. ఈ భూమండలం మొత్తాన్ని వెంకటేశ్వర స్వామికి భార్యగా కళ్యాణం చేస్తున్నా కానీ భూదేవి అని ఒక అమ్మాయిని కూర్చోబెట్టి చేయట్లేదమ్మా. ఒక అమ్మాయి అనుకోవడం వల్ల ఏమైందంటే, శ్రీదేవి భూదేవి కళ్యాణం చూస్తే మా అమ్మాయికి పెళ్ళి అవుతాయి, అది ఆ గ్యారంటీ ఏం లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని కళ్యాణాలు చూసినా ఒకటే. అసలు వాళ్ళు భార్యలు కాదు, వాళ్ళు మనుషులు కాదు, అది భూమండలం. భూమండలాన్ని మొత్తం పరిపాలించేవాడికి భూమిని భార్య అంటే తప్పేదన ఉందా?
భూమికి భార్య అంటే తప్పేముందండి. అందుకంట అలాగే శ్రీదేవి పరిపాలించడానికి డబ్బులు ఉండాలా వద్దా, అందుకని శ్రీదేవిని ఆయన భార్య అన్నారు. భూమి లేకుండా డబ్బు లేకుండా పరిపాలన ఎలా ఉంటుందండి? ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ప్రధానమంత్రి అని ముందు ఆ దేశం ఉండాలి, దానికి ఒక బడ్జెట్ ఉండాలి. ఇవి ఏమీ లేకుండా ప్రధానమంత్రి కూడా ఏం చేస్తాడు అక్కడ కూర్చుని? అదే విష్ణుమూర్తి. అంతేగాని ఇద్దరు భార్యలు ఉండడం వల్ల ఆయన సుఖంగా ఉన్నాడు అనకూడదు. అలా ఉండరు అక్కడ. అలా ఉంటే అందరూ ఇద్దరు భార్యలు మొదలెడతారు ఇక్కడ. ఈ పెద్ద హిందూ మతం మీద పెద్ద విమర్శ. దేవుళ్ళందరికీ ఇద్దరు భార్యలు, విరధవేషాలన్నీ వేస్తున్న బ్రహ్మదేవుడికి ఎవరు భార్య చెప్పమనండి? ఎందుకుంటే అదే హిందూ మతంలో దేవతలందరూ ఆయుధాలు పడతాడు. బ్రహ్మదేవుడి చేతిలో ఆయుధం ఉంది, లక్ష్మీదేవి చేతుల్లో ఆయుధం ఉంది, సరస్వతీదేవి చేతుల్లో ఏ ఆయుధం ఉంది? ఎందుకుంటాయండి ఆయుధాలు? ఎవరికి అవసరమో వాళ్ళకు ఉంటాయి. విష్ణుమూర్తి లోకాలన్నీ రక్షించాలి, ఆయుధం లేకుండా ఎలా రక్షిస్తాడు? అడ్డగోలమాట. శివుడు లోకాలన్నీ సంహారం చేయాలి, ఆయుధం లేకుండా సంహారం ఎలా చేస్తాడు? అందుకని ఆయన చేతిలో త్రిశూలం ఉంటుంది, బ్రహ్మదేవుడి చేతిలో కమండలం ఉంటుంది. 2 చుక్క నీళ్లు తగ్గుతాడు, తపస్సు చేసుకుంటాడు. ఆయనకు అవసరం లేదు ఆయుధంతో. అందరి చేతుల్లో ఆయుధాలు ఎందుకుంటాడు? సరస్వతి చేతుల్లో ఆయుధాలు ఉండవు. విద్యార్థులు హింసకు దిక్కకూడదు, అందుకని సరస్వతి చేతుల్లో ఆయుధాలు ఉండవు. వీణ ఉంటుంది, జపమాల ఉంటుంది, పుస్తకం ఉంటుంది. లక్ష్మీదేవి చేతుల్లో ఆయుధాలు ఉండవు. ఆయుధాలతో డబ్బు సంపాదించొద్దు, అద్వితీయమైన ప్రతిభతో సంపాదించమని అర్థం. అందుకే ప్రతిభకి సంకేతమైన కమలం ఉంటుంది అక్కడ. కమలంలో ఉండే ప్రతిభ ఏమిటంటే నీటి కొలది తామర సుమ్మి. నీరు పెరిగిన కొద్దీ తామర ఎత్తు పెరుగుతుంది. సంసారం జీవితంలో బంధాలు పెరుగుతున్న కొద్దీ, కష్టాలు పెరుగుతున్న కొద్దీ, సుఖాలు కూడా పెరుగుతున్న కొద్దీ అందులో మునగకూడదు మనం, వాటికంటే ఎత్తుకి ఎదగాలి. అందుకే మన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు. దయచేసి ఆలోచించండి. కూర్చోడానికి చోట్లు లేక కాదు, సింహాసనాలు లేక కాదు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, ప్రధాన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు. నువ్వు పద్మంలాగా ఉండగలిగితే పద్మాసన స్థితులు, యోగాసనాల్లో కూడా పద్మాసనం చాలా విశిష్టమైనది. ధ్యానానికి అంతకుమించిన ఆసనం లేదు. నువ్వు పద్మాసన స్థితులువే ఉండగలిగితే జీవితాన్ని ఎదుర్కోగలవు. పద్మాసన స్థితులు అంటే పెద్ద వెండి తామర పువ్వుడు చేయించుకుని దాంట్లో కూర్చోవడం కాదు, గుచ్చుకుంటే రేకులు. నేను మనం చేసి పనంతా ఇది. నేను గుళ్ళో వెండి తామర పువ్వు చేయించి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ముందు చెప్పడు, అది నొక్కేస్తాడు. ఇక్కడ బంగారపు తామర పూజ చేయించి ఎవడు చేయించమన్నాడు? బయట అక్రమంగా సంపాదించి ఇక్కడ పట్టుకొచ్చి విష్ణుమూర్తికి తామర పూజ చేయించాట. వీడికి ఏ వైభవం పట్టదు, తామర వస్తుంది పైగా. ఇదే మనం చేసే పనులన్నీ పిచ్చి పనులు. అందుకోసం కాదు దాని ఉద్దేశం. అక్కడ తామర పువ్వు అంటే అర్థం నీటి కొలది తామర సుమ్మి. నీటి మట్టం పెరిగిన కొద్దీ తామర అంతకంటే పైకి ఎదుగుతుంది, కానీ అందులో మునిగిపోదు. అలాగని చెరువు నుంచి పారిపోదు మిత్రమా. జీవితాన్ని నుంచి పారిపోవడం ఎప్పుడూ భారతీయత కాదు. జీవితాన్ని ఎదుర్కోవడమే భారతీయత, ధైర్యమే భారతీయత. ఎదుర్కోవాలి ధైర్యం. అంటే అలాగే నువ్వు అంతకంటే ఎత్తేదగవా? ఎంత ఎత్తు ఎదిగితే నీకు చెరువు మట్టం పెరిగింది, తామర ఇంకా నీటి కొలది తామర సుమ్మి. బుద్ధిమంతుడి యొక్క ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే నీటి కొలది తామర సుమ్మి. సమాజం ప్రతిభావంతుణ్ణి అవకాశాలు చెడగొట్టాలని ప్రయత్నిస్తున్న కొద్దీ, అసూయలు ప్రవేశిస్తున్న కొద్దీ, ప్రచారం అవుతున్న కొద్దీ వాడు ఇంకాస్త ఎదుగుతాడు. చూసుకుందాం. నేను ఇదివరకు చదవని గ్రంథాలు కూడా చదువుతా, ఇదివరకు చేయని సాహసాలు కూడా ఏమాత్రం వస్తావో అని ప్రతి విమర్శని వాళ్ళు రాళ్ళుగా మారిస్తే ఆ రాళ్ళు మెట్లుగా పెట్టుకుంటాడు వీడు. ఆ స్థాయికి మనం ఎదగాలి. అందుకే మన హిందూ దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు. అదే ఆయన వైభవం. అహిరాజుయాలమంసంబుని పడతులు శ్రీయుధరిత్రియున్ సవతులొప్పన్ లేరు నీ కన్యులు. ఇక్కడ సవతులు అంటే స్త్రీ పరంగా అర్థం చెప్పకూడదు. నీకు సాటి అయిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. ఆరడిచే మర్చులు కానలేరు రఘువీరా జనకీ నాయక. ఎందుకు ఈ విషయాలు మనం తెలుసుకోలేకపోతున్నామంటే గమనించండి. ఈ చిన్న పద్యానికి, మామూలుగానే ప్రతి పదార్థం తెలిసేటువంటి పద్యానికి 1/2 గంట 20 నిమిషాల పైన వ్యాఖ్యానం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆరడి అనేది ముఖ్యం. దానికి ఆరడి అంటే కొరగాని తనం, పనికి మాలిన బుద్ధి. ఆరడి పుచ్చు అంటే వ్యర్థం చేసేయడం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడు బరడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మగత్వ పటుత్వ సంపదల్. అందులో కొంతమంది అమ్మ అమ్మ అంటారు కదా అని కొంతమంది చదువుతుంటే విన్న ఆశ్చర్యపోయా. అమ్మ అని వచ్చిన చోటల్లా ఆపేయకూడదు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అని ఆపేయకూడదు. ఆ అమ్మ ఆపడానికి కాదు, ముందుకెళ్ళడానికి. సురారులమ్మ కడుపు అరడి పుచ్చినయమ్మ. రాక్షస మాత అదితి ఆవిడ గర్భాన్ని నిర్వీర్యం చేసింది, అంటే రాక్షసుల్ని సంహరించింది. అందుకని సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ అంటే 2 తప్పులే అవుతాయి. అమ్మ వచ్చిన చోటల్లా ఆపేయకూడదు. లలితా సహస్రం చదువుతున్నామంటే అర్థాన్ని బట్టి ఆపాలి. ఆయాసం వచ్చినప్పుడల్లా ఆపేయకూడదు. దాని అర్థం తెలుసుకుని చదివితే అప్పుడు ఎక్కడ ఆపాలో అక్కడే ఆపుతాం.
అప్పుడు పద్యం యొక్క అర్థం తాత్పర్యం పూర్తిగా తెలిసి మనస్సు ఆనంద డోలుకెళ్ళవనే ఉంటుందండి.